ఆ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా గెలుపుకు దూరమైంది టీడీపీ. కార్యకర్తల నుండి ద్వితీయ శ్రేణి వరకు అందరూ కష్టపడితే గత ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించింది. అయితే అధికారంలోకి వచ్చే వరకు నాకు కార్యకర్తలే ముఖ్యమని చెప్పిన తాజా ఎమ్మెల్యే పవర్ రాగానే మాట మార్చేశారట. కష్టపడిన నాయకులను పక్కన పెట్టి అధికారాన్ని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారట. అసలు ఎమ్మెల్యే కన్నా షాడో ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోయిందట. పార్టీ అధికారంలో ఉన్న క్యాడర్ మాత్రం నలిగిపోతుందట. ఇంతకు ఏంటి ఆ నియోజకవర్గం, ఎవరు ఆ ఎమ్మెల్యే? వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీలో షాడో ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైపోయిందట. నియోజకవర్గంలో 4 మండలాలుండగా 3 మండలాల్లో షాడో ఎమ్మెల్యేలే కింగ్ అయిపోయారట. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టు మాట చెల్లించుకుంటున్నారంట. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని టాక్ వినిపిస్తోంది. చిన్న పనికి కూడా షాడో ఎమ్మెల్యేల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు, కష్టాలు, కేసులు సైతం ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన క్యాడర్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందట. పార్టీ గెలుపు కోసం పనిచేసిన మండలాల్లోని నాయకులను డమ్మీలుగా మార్చేసి అధికారాన్ని షాడో ఎమ్మెల్యేలు గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారట. చిన్న స్థాయి అధికారులు కూడా తమ మాట వినట్లేదంటూ మండల స్థాయి టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారట. అధికారం లేనప్పుడు కలివిడిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పవర్లోకి వచ్చాక పట్టించుకోవట్లేదని వాపోతున్నట్టు టాక్ జరుగుతోంది. స్థానిక టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకున్నా పనులు అసలు జరగట్లేదట. దీంతో ఏం చేయాలో అర్థం కాక క్యాడర్లో అయోమయం నెలకొందట. మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కందుల నారాయణ రెడ్డి ఉన్నారు. తొలిసారి టీడీపీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన కందుల 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఎట్టకేలకు గత ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు వరకు కార్యకర్తలకు, నాయకులకు పెద్దపీట వేసిన కందుల నారాయణ రెడ్డి పవర్ చేతిలోకి వచ్చాక కుటుంబ రాజకీయం మొదలుపెట్టారట. నియోజకవర్గంలోని మార్కాపురం మండలం మినహాయించి మిగిలిన పొదిలి, తర్లుబాడు, కొనకనమిట్ల మండలాలకు కొడుకుతో పాటు తమ్ముడి కొడుకును అనఫిషియల్ ఇన్ఛార్జీలుగా నియమించారట. సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కన్నా వారి పెత్తనం ఎక్కువైపోయిందట. ఈ షాడో ఎమ్మెల్యేల రాకతో మండల స్థాయి టీడీపీ నాయకులకు ఎక్కడా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందట. ఏ పని కావాలన్నా తమ దగ్గరకు రావాలే తప్ప అధికారుల దగ్గరకు నేరుగా వెళ్లకూడదని హుకుం జారీ చేసినట్టు టాక్ జరుగుతుంది. అధికారులకు కూడా మండలంలో ఏం జరిగినా, ఏం చేసినా తాము చెప్పినట్టే చేయాలే తప్ప మరొకరి మాట వినాల్సిన అవసరం లేదని అనధికారికంగా ఆదేశాలిచ్చారట. చిన్నపాటి గోరంత పనులకు కూడా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. షాడో ఎమ్మెల్యేల పెత్తనం ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లినట్టు టాక్ జరుగుతుంది. అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారని కందుల నారాయణ రెడ్డికి చంద్రబాబు గట్టిగా క్లాస్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. కుటుంబ రాజకీయం ఆపాల్సిందిగా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన కందుల నారాయణ రెడ్డిలో మాత్రం మార్పు రాలేదట. నియోజకవర్గంలో ఇసుక, మద్యం, రేషన్, అక్రమంగా మట్టి తవ్వకాల మాఫియా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మాఫియా మొత్తం కేర్ ఆఫ్ పేరం బజార్ వేదికగా కందుల ముఖ్య అనుచరుడు నడుపుతున్నారట. నియోజకవర్గంలో ఎవరికి ఏ పని కావాలన్నా పేరం బజార్ ఆఫీసులో మాట్లాడితే చాలంటున్నారు. పర్సెంటేజ్ ఓకే చేసుకుంటే చాలు, పనులు చకచకా నడిచిపోతాయనే టాక్ వినిపిస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక, మట్టి అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణం పేరం బజార్ ఆఫీస్ నుంచి వస్తున్న ఆదేశాలేనని చెబుతున్నారు. ఎప్పుడు ఎవరిపై అధికారులు దాడులు చేయాలి, ఎవరిపై కేసులు నమోదు చేయాలనేది కూడా ఆ వ్యక్తి చెప్పాడని టాక్. నియోజకవర్గంలోని అధికారులందరూ ఆయన చెప్పిందే వేదంగా భావిస్తున్న పరిస్థితి ఉందట. ఎవరైనా అధికారులు తన మాట కాదంటే వారిని టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారట. ఎన్నికల సమయంలో కందుల నారాయణ రెడ్డికి ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చిన ఈ వ్యక్తి మాత్రం డీలింగ్స్ మొత్తం తానే దగ్గరుండి చూసుకుంటున్నారట. ఏ పనైనా ఆయన చెప్పిందే ఫైనల్ అట. తెలిసి తెలియక ఎవరైనా ఎమ్మెల్యే కందుల దగ్గరకు వెళ్తే తిరిగి ఆయన దగ్గరకు పంపుతారట. నియోజకవర్గంలో పేరం బజార్ ఆఫీస్ పవర్ సెంటర్గా మారిందని టాక్ వినిపిస్తోంది. ఒక పక్క కుటుంబ రాజకీయం, మరో పక్క అనుచరుల వీరంగంతో పార్టీ క్యాడర్కు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుందట. పార్టీ కోసం కందుల నారాయణ రెడ్డి గెలుపు కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న నాయకులకు చివరకు అవమానాలే దిక్కు అవుతున్నాయని టాక్ వినిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అరకొర పనులు చేయించుకున్న నాయకులకు ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందంటున్నారు. డిగ్నిటీ, డిసిప్లిన్ గురించి పదే పదే నొక్కి చెప్పే చంద్రబాబు మార్కాపురం నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.